ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని చదివినట్టుగా అనిపించింది. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారు చేసిన కృషిని, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని దేశంలోని అన్ని సంస్థలు కితాబు ఇస్తూ ప్రశంసిస్తుంటే, ప్రశంసలు పంపించి అవార్డులు ఇస్తుంటే గవర్నర్ గారు అవేం తిరిగినట్టు ఈరోజు అసెంబ్లీలో ప్రసంగించడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే తను బిహేవ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇది ఒక గవర్నర్గా, ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తిగా గతంలో జరిగిన పాలనను బాధితాయుతంగానే వివరిస్తూ భవిష్యత్తులో కూడా ఎటువంటి పాలన జరగాలని ప్రభుత్వానికి సూచనలు చేయాల్సింది పోయి, గతంలో మొత్తం ప్రజా పాలనే లేదు, నియంత్రిత పాలన ఉన్నది, తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు, ఇప్పుడే అభివృద్ధి మొదలు కావాలి అని చెప్పి స్వయాన గవర్నరే చెప్పడం అనేది గవర్నర్ల విలువనే తగ్గించి అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మనం చూసుకుంటే నేను గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా నియోజకవర్గంలో ఒక ఊరికి రండి, గ్రామాల్లో గ్రామీణ అభివృద్ధి జరిగిందా లేదా మనం చూద్దాం. అట్లాగే మీరు ఐటీ అభివృద్ధి జరగలేదంటున్నారు, హైదరాబాద్ ముఖ చిత్రం మారలేదంటున్నారు. మీరు రోజు హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, మీకు కనపడలేదా హైదరాబాద్ ముఖ చిత్రం మారిందా లేదా అనేది? పరిశ్రమలు కొత్తగా వచ్చిందా లేదా అనేది మీకు తెలియలేదా? అట్లాగే ఆర్థిక అభివృద్ధిలో అప్పుల్లో కూడా తెలంగాణ ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుందని చెప్పి ఆర్బీఐ కూడా కితాబు ఇచ్చింది మన 3 రోజుల కింద. అది కూడా మీరు మర్చిపోయారా? ఇవన్నీ మర్చిపోయి ఒక గవర్నర్ స్థాయిని మర్చి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనగానే మాట్లాడినరు అని చెప్పి అర్థమవుతుంది. ఇది ఒక గవర్నర్గా మీకు ఇది తగదు. ఏదైతే ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినో మేమే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ప్రజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పుడు మేము చేయని పనులను, కేసీఆర్ గారు చేయని పనులను ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వం చేయాలని చెప్పి మీరు నిర్దేశించండి. వాళ్ళన్నిటి కూడా మీరు ప్రభుత్వానికి చెప్పండి తప్పించి గత ప్రభుత్వాన్ని దూషించడానికే, కేసీఆర్ గారిని దూషించడానికి, ఆ విధానాలను ఎత్తి చూపడానికే మీ గవర్నర్ ప్రసంగాన్ని ఈరోజు అసెంబ్లీని వేదికగా మీరు చేసుకున్నట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని చెప్పి మొదటి చెప్తున్నాం. మీరు మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ఇబ్బందులు కలగజేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు కేసీఆర్ గారు విమర్శిస్తున్నారంటే మేము చేసిన విమర్శ నిజమని అర్థమవుతుంది. మీరు కాంగ్రెస్ వాళ్ళు కుమ్ముక్కై కేసీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని చాలా స్పష్టమవుతుంది. కనుక మేము మీ ప్రసంగాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.